సమాజ్ పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 198వ జన్మదిన వేడుకలు టీఎన్సీఓ భవన్లో మెదక్లో నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాదులూరి స్వామిదాస్, జనరల్ సెక్రటరీ మహేష్, నర్సాపూర్ అసెంబ్లీ అధ్యక్షులు జనార్దన్ గౌడ్, సీనియర్ నాయకులు సిద్దిరాములు, సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు। నేటి సమావేశానికి హాజరైనటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు జయభీం తెలుస్తున్నా। మన ఈరోజు పూలే గారు జన్మించినటువంటి దినం జయంతి జరుపుకోవడానికి జిల్లా కంప్యూటర్ నుంచి తాను సంస్కర్తగా మరి ఎంతోమంది స్త్రీలకు విద్యను నేర్పినటువంటి వ్యక్తి। ఈరోజు స్త్రీలు విద్య నేర్చుకోవడం వల్ల మన మాజీ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇందిరాగాంధీ కూడా తను రాజ్యాన్ని ఏలడానికి ఈ పూలే గారే కారణమై ఉన్నాడు। మరి ఆ రోజుల్లో కూడా అంటరానితనం ఎక్కువ ఉండేది, కానీ ఆ సమయంలో కూడా పూలే గారు తన శాయశక్తులు కృషి చేసి స్త్రీలకు విద్యను నేర్పించినటువంటి మహా వ్యక్తి। ఈరోజు కూడా మన రిజర్వేషన్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా స్త్రీలు కూడా ఉద్యోగాలు చేయడానికి కారణం కూడా తానే। మరి అనేక విధాలుగా సహాయం చేసినటువంటి వ్యక్తి, మరి కుల నిర్మూలన కూడా కోసం ప్రయాసపడినటువంటి వ్యక్తి। మరి ఈరోజు మనము కంప్యూటర్ యుగం వచ్చింది, కానీ ఆ కంప్యూటర్ యుగంలో కూడా స్త్రీలు కూడా పాత్ర వహిస్తున్నారంటే కారణము మన పూలే గారు। మరి అటువంటి త్యాగశీలైనటువంటి పూలే గారికి మనము ఎప్పుడు రుణపడి ఉండవలసి ఉంటున్నది। మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం, మరి మన మన బహుజన సమాజ్ పార్టీ కూడా మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా పూలే జయంతిని జరుపుకుంటున్నారు। మరి ఇటువంటి సమయం మరి మనకు అనుగ్రహించినందుకు మీకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్। అందరికీ జగన్లో ఈ పూలే గారి జయంతి ఇక్కడ విజేసిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు। ఈ పూలే గారి జయంతి 192 జయంతి సందర్భంగా మెదక్ నియోజకవర్గంలో మా బహుజన సమాజ్ పార్టీ పూలే గారి జయంతి జరుపుతుంది। నా పేరు పాల జనార్దన్ గౌడ్, నాకు బహుజన సమాజ్ పార్టీ బిఎస్పీ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడిని। ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలందరికీ నమస్కారం, ధన్యవాదాలు। జై భీమ్। నా పేరు సుబ్బారావు, నేను కొత్తగా జై భీమ్। నా పేరు సుబ్బారావు, పోలయ్య గారి జయంతి సందర్భంగా పాల్గొన్నాను। ఈరోజు మహాత్మా జ్యోతిరావు గారి 178వ జయంతి సందర్భంగా మరి మెదక్ జిల్లా కేంద్రంలో జరుపుకోవడం జరుగుతుంది। మరి మహాత్మా జ్యోతిరావు పులే 1827లో మహారాష్ట్రలో జన్మించాడు। జన్మించి మరి ఆయన చదువుకుంటూ మరి పిల్లలకు కూడా ఏ విధంగా చదువు అందించాలనే ఉద్దేశం మీద మరి చాలా స్కూల్ కూడా తెరవడం జరిగింది। అలాగే మరి ఆయన 13వ ఏట మరి సావిత్రిబాయి పూలేతో వివాహం చేసుకున్న తర్వాత మరి సావిత్రిబాయి పూలే కూడా చదువు రానందున మరి సావిత్రిబాయి పూలేను కూడా చదువు నేర్పించి ఒక టీచర్ చేసి అణగారిన వర్గాలకు, దళితులకు అందరికీ కూడా మరి చదువు రావాలనే లక్ష్యంతో మరి ఎన్నో సంఘాలు పెట్టి, ఎన్నో స్కూళ్ళు పెట్టి అందరినీ కూడా మరి ఈయన చదువు నేర్పించడం జరిగింది ఆయన పెట్టిన స్కూళ్ళ ద్వారా। అలాగే మరి ఆ రోజు ఏ విధంగా ఉండే బ్రాహ్మణ వితంతులకు కూడా మరి వాళ్ళ స్త్రీ జాతి